బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గండవరం విమానాశ్రయంలో ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా బుల్లెట్లు దొరకడం తీవ్ర కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ తనిఖీల్లో భాగంగా ఆర్య అనే బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ వద్ద బుల్లెట్లను గుర్తించారు. చెకింగ్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా 19 ఏళ్ల ఆర్య బాగిలో బుల్లెట్లు దొరికినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో వెంటనే పోలీసులకు వారు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగారు. పోలీసులు ఆర్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు అవి ఎక్కడి బుల్లెట్లు, ఒక బీటెక్ స్టూడెంట్ వద్దకు ఎలా వచ్చాయి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అనేది ఆరా తీస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన ఆర్య ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే సాధారణంగా ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఆర్య బ్యాగులో 2 బుల్లెట్లు దొరికాయి. చెకింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఆర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం పోలీసులు విచారణ జరపగా ఆర్య మంగళగిరిలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తేలింది. అయితే అతని వద్ద లైసెన్స్ లేని బుల్లెట్లు లభించినట్లు గన్నవరం సీఐ బీబీ శివప్రసాద్ తెలిపారు. లైసెన్స్ లేని బుల్లెట్లు ఉండటం చట్టరీత్యా నేరమని పేర్కొన్న పోలీసులు ఆర్యపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ బుల్లెట్లను గన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం ఎయిర్ ఇండియా ఫ్లైట్కి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఒక ప్యాసింజర్ ఆయన యొక్క బ్యాగ్లో ఒక 2 ఆమ్యునేషన్స్, వెపన్కి సంబంధించి 2 ఆమ్యునేషన్స్ ఉన్నాయని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర వాళ్ళని ఆపి ఆయన్ని మాకు ఫర్దర్ ఎంక్వైరీ కోసం మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన యొక్క పేరు ఆర్య. ఆయన కేఎల్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈయనది హర్యానా పానిపట్టు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కేఎల్యూలో చదువుతున్నారు. మేము ఆయనతో విచారించగా మీకు ఎందుకు వచ్చినాయి ఏమిటంటే, ఆయన వాళ్ళ ఫాదర్ హర్యానాలో గన్ లైసెన్స్ హోల్డరు, అలాగే ఆయన సెక్యూరిటీగా చేస్తున్నారు. సో ఆయన బ్యాగ్ని ఈయన లాస్ట్ జూలైలో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీకి హర్యానా నుంచి చదువుకోవడానికి వచ్చినట్టుగా, వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు బ్యాగ్ తెచ్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది. సో దీని నిమిత్తం మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపడతాం. పేరెంట్స్ కనుక్కున్నారు సార్, వాళ్ళ ఎందుకు వచ్చింది ఏంటనే పేరెంట్స్తో మేము మాట్లాడటము, అలాగే దాని రిలేటెడ్ అంటే ఈయన చెప్పిన వెర్షన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ సంబంధించి లైసెన్స్కి సంబంధించి మేము అడిగితే ఆయన అక్కడి నుంచి వాట్సాప్లో ఆయన లైసెన్స్కి సంబంధించి డేటా పంపించారు. మేము పూర్తిగా దాన్ని విచారించి ఎంతవరకు కరెక్టు, అంటే ఇక్కడికి రావడానికి గల రీజన్స్ అనేవి మేము వెరిఫై చేస్తాం.